హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని చేయాలని చెప్పేసి టీడీపీ క్యాడర్ అంతా కూడా భావిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి అప్లికేషన్స్ పెట్టేసుకుంటుంది. ఆయన పైన ఒక ప్రెషర్ కూడా క్రియేట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వరుసగా ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు, డిప్యూటీ సీఎంగా చేసేయాలంటున్నారు. ఇటు జనసేన వైపు నుంచి కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారిని కాస్త తక్కువ చేసినట్లే అన్నట్టుగా వీళ్ళు భావిస్తున్నారు. సార్, మరి డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని నియమించడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు, మామూలుగా హోదానే. హోదా కూడా ఆయన మంత్రివర్గ బాధ్యతలను నిర్వర్తించుతారే తప్ప డిప్యూటీ సీఎంగా అదనపు బాధ్యతలు ఏమి ఉండవు. ఆయన జనసేన పార్టీ నాయకుడు కాబట్టి ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వటం న్యాయమే. ఎందుకంటే కోయిలేషన్ నడుపుతున్నారు కదా. ముందు అయితే బీజేపీ జనసేన కోయిలేషన్లో ఉన్నారు. తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు దగ్గర అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ తీసుకొని బీజేపీని కూడా ఒప్పించడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూటమిగా ఏర్పడినారు, ఎన్నికల్లో విజయం సాధించారు. దానివల్ల పవన్ కళ్యాణ్ జనసేన వల్ల అటు తెలుగుదేశం బెనిఫిట్ పొందినారు, కేంద్రంలో ఎన్డీఏ కూటమి కూడా బెనిఫిట్ పొందినారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చినారు. ఇప్పుడు నారా లోకేష్ కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. దానికి చంద్రబాబు నాయుడు ఆలోచించాల్సిన విషయం అది. ఏమంటే ఒకే కుటుంబంలో చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ప్రజాబాహుల్యంలో మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వచ్చిందా అని వారు ఆలోచన చేసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్కు జరిగే నష్టం ఏం లేదు. తెలుగుదేశం పార్టీకి లాభమా నష్టమని బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే కుటుంబంలో చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే వెనుక ప్రజలు కూడా హర్షించరు కదా. అందుకోసం ఆయన ఆలోచన చేసుకోవాల్సింది. ఇప్పుడు నారా లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కాకపోయినా ఆయనకు కావాల్సిన పోర్ట్ఫోలియో ఇచ్చినారు, బాధ్యతలు నిర్వర్తిస్తారు. అది కాకుండా మంత్రులు అయితేనేమి, సెక్రటరీలు అయితేనేమి ముఖ్యమైన విషయాలు ఆయనతోనే చర్చించుతున్నారు. కొంచెం చంద్రబాబు నాయుడు కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టుంది, అక్కడే మాట్లాడుకోండి నేను. అందువల్ల ముఖ్యమంత్రి గారు లేకపోయినా, డిప్యూటీ ముఖ్యమంత్రి కాకపోయినా, మంత్రి క్యాబినెట్ మంత్రి అయినా కానీ ఆయన ఇంపార్టెన్స్ ఆయన క్యాబినెట్లో ఉంది, క్యాబినెట్లో కానీ పరిపాలనలో కానీ ఉంది. అటువంటిప్పుడు ఆయన కావాలని ఏదో అది గౌరవప్రదమైన పదం తప్పనించి అంతకు మించి ఏం లేదు, పవర్ ఏమి ఉండదు దాంట్లో. ఇప్పుడు లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువ పవర్లో ఉన్నారు క్యాబినెట్ మినిస్టర్ అయినా కానీ. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి కుమారుడు కాబట్టి ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి పరిపాలనకు సంబంధించిన విషయాలు కూడా ఆయనతో ఇతర శాఖలు కూడా డిస్కస్ చేస్తున్నట్టున్నారు. అందువల్ల అది ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. పవన్ కళ్యాణ్ జరిగే నష్టము లేదు, లోకేష్కి వచ్చే లాభము లేదు దానివల్ల. అంటే సార్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చాలా దూకుడుగా వెళ్తున్నారు, లైమ్ లైట్ లో ఉండడం చూస్తున్నా. మొదటి నుంచి కూడా చాలా యాక్టివ్ మోడ్ లో ఉన్నారు. లోకేష్ గారు ఆ విధంగా లేరు, యాక్టివ్గా పెద్దగా. అయితే ఇది అంటే టీడీపీ క్యాడర్ని కాస్త నిరాశకు లోన్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఎదిగిపోతున్నారు, లోకేష్ గారు ఎదగడం లేదు, ఆయనకు సరైన గుర్తింపు రాలేదు. సో డిప్యూటీ సీఎంగా చేస్తే ఇటు పవన్ కళ్యాణ్ గారు దూకును తగ్గించవచ్చు, ఈయనకు కాస్త లైమ్ లైట్ లో ఉంటారు అని చెప్పేసి ఒక భావన ఫీల్ అయ్యి ఈ విధంగా రిక్వెస్ట్ అయితే పెడుతున్నారు. అదే అంత దూరం అనుకోను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా హీరో, చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినాడు కాబట్టి ఆయన ఇమేజ్ ఆయనకు ఉంది. అందువల్ల ఆయన ఏదైనా స్పందించితే ప్రజల్లో ఎదురు చూస్తుంటారు ఏం స్పందించుతారని. ఇక్కడ లోకేష్ గారు తండ్రి చాటు బిడ్డ అయిపోయినారు, ఒక మంత్రి అయినారు. ఆయన తండ్రి నీడ పడుతుంది కదా, దానివల్ల ప్రెస్లో అంత అట్రాక్ట్ కాలేకపోవచ్చు. ఇతని సినిమా హీరో ఒకటి, తర్వాత వాక్చాతుర్యం ముందు మాట్లాడుతుంటాడు కాబట్టి ఈయనకు ప్రాచుర్యం వచ్చినచ్చు. ఆయనకు అయితే అధికారం అనుభవిస్తుండేది మాత్రం లోకేషే ఎక్కువ అనుభవిస్తున్నాడు.
అది తెర వెనుక జరుగుతున్న నాటకం కాబట్టి ప్రజలకు తెలియకపోయి ఉండొచ్చు, వాళ్ళ కార్యకర్తలకు తెలియకపోయి వాళ్ళు అట్లా బాధపడి ఉండొచ్చు. అంతేగాని సరే యాక్చువల్గా పవర్ సెంటర్ అనేది ఇది లోకేష్ దగ్గరే ఉంది ఇట్లా. ఓకే. సార్ ఇదంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేయాలన్న ఆలోచన అంటే కింది స్థాయి నాయకుల నుంచి అప్లికేషన్స్ వస్తున్నాయి కదా! ఇలా కింది స్థాయి నుంచి అప్లికేషన్లు పెట్టమని చంద్రబాబు విజ్ఞప్తులు నాయుడు ఉంటుంది, అప్లికేషన్ ఉండవు, అదే విజ్ఞప్తులు. మామూలుగా ఆయనకు రిక్వెస్ట్ చేసుకోవడం. ఇది కింది స్థాయి నుంచే అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసే వీళ్ళని ఈ విధంగా పైకి తీసుకొచ్చి ఈ విధంగా మాట్లాడిస్తున్నారు. సో, అదొక అంటే వీళ్ళ వైపు నుంచి రాకుండా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి వైపు నుంచి రాకుండా వాళ్ళ నాయకుల నుంచి ఈ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయించారని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది సార్. అది కనిపిస్తుంది అంటే ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఆ, అంత అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు అనుకుంటే ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వచ్చు, ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఇష్టం. దానికి కింది నుంచి విజ్ఞప్తులు వచ్చి ఆ విజ్ఞప్తులను ఆయనకు చేరి ఆచరించాలా అని అంటే అది అరవే పని కాదు, పాడు కాదు. ఓకే. అది ఏదో వాళ్ళల్లో సహచరుల్లో మాట్లాడాల్సింది, వాళ్ళు చర్చించుకోవాల్సింది, తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ కింది నుంచి విజ్ఞప్తులు పోయిన దానివల్ల జరుగుతాయని నేను అనుకోవటం లేదు. ఓకే. సరే, జనసేన నుంచి వస్తే కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నాయకులు బయటకు వచ్చి కూడా మాట్లాడడం చూస్తున్నాము. దీని పట్ల ఇటు టీడీపీ వాళ్ళు కూడా ఒక రకంగా రియాక్ట్ అవుతున్నారు. అంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం అన్నది టీడీపీ వ్యవహారం, జనసేనకి ఏంటి సంబంధం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక వారైతే క్రియేట్ అయింది. టీడీపీకి సంబంధం అని కాదు, కూటమి ప్రభుత్వం అది. అవును. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూటమిలోని ఇతర నాయకులను కూడా మాట్లాడాల్సిన ధర్మం అయితే ముఖ్యమంత్రి గారి మీద ఉంది, చర్చించాల్సిన అవసరం. అదే ఈయన తెలుగుదేశం నాయకుడు కాబట్టి ఇది తెలుగుదేశం సంబంధం, జనసేన వాళ్ళకేం సంబంధం అనే దానికి లేదు. కూటమిగా ప్రజల ముందుకు వెళ్ళినారు, కూటమికి ఓట్లు వేసినారు, కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు అంతర్గతంగా చర్చించుకోవాల్సిన వ్యవహారం. కానీ తెలుగుదేశం వారు వచ్చి జనసేనకి ఏం సంబంధం, జనసేన వారు వచ్చి తెలుగుదేశంకి ఏం సంబంధం అనేది ఏదో సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఉంటాయి. కానీ అంత ఉండదు అనుకుంటాను. ఏదైనా ఉంటే వాళ్ళు చర్చించుకుంటారని నేను బహుశా అనుకుంటున్నాను, నాకున్న రాజకీయ పరిజ్ఞానం మేరకు. అంటే వీళ్ళు జనసేన వాళ్ళు కూడా ఒక ఆర్గ్యుమెంట్ చేసేస్తున్నారు. సో, డిప్యూటీ సీఎంగా మీరు లోకేష్ గారిని చేసుకోండి, సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చేసి గవర్నర్గా చంద్రబాబు నాయుడు గారిని చేయండి అన్న ఒక ఆర్గ్యుమెంట్ని వీళ్ళు పైన తీసుకొచ్చి పెడుతున్నారు. అన్ని ఆర్గ్యుమెంట్లు అంతే, ఎవరినేది గవర్నర్ వేయాల్సింది కేంద్ర ప్రభుత్వము, సీఎం చేయాల్సింది ఇక్కడ కూటమి పార్టీలు. ఇవన్నీ అవే పనులు కాదు, ఊరికి ఆర్గ్యుమెంట్లు సైపు ఉంటాయి అంతే. ఓకే. సరే, ఇటు అంబటి రాంబాబు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి